అందరికీ నమస్తే. ఆల్రెడీ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ కలెక్టర్ మేడం గారు మోస్ట్ ఆఫ్ ద పాయింట్స్ని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీకందరికీ తెలిసినట్టు మోర్ ఆర్ లెస్ చాలా ప్రశాంతంగా మాకు పోలింగ్ జరిగింది. సో అదే రకంగా కౌంటింగ్ ప్రాసెస్ కూడా జరుగుతుంది అండ్ దాని గురించి రిక్వైర్డ్ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా మనము ఏర్పాటు చేసుకున్నాము. సో మొదటిగా కౌంటింగ్ సెంటర్కి వచ్చేసరికి 3 టైర్ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఉన్నాయి. సిఆర్పిఎఫ్ ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్ కింద ఏపీఎస్పీ, థర్డ్ లేయర్ కింద లోకల్ పోలీస్, 3 టైర్ కింద సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఆల్రెడీ ఆర్ ఇన్ ప్లేస్. అది కాకుండా ఒక 160 కెమెరాలతో పాటుగా ఎక్కడ కూడా షాడో జోన్ లేకుండా సో కంప్లీట్ 24 hours సర్వైలెన్స్ కూడా పెట్టడం జరిగింది. సో ఆన్ ద డే ఆఫ్ కౌంటింగ్కి వచ్చేసరికి ఈ 3 టైర్తో పాటుగా ఇంకా అడిషనల్ 2 టైర్స్ ఆఫ్ సెక్యూరిటీ బయట ఎక్కువగా పెట్టడం జరుగుతుంది. సో దాదాపు 2.5 కిలోమీటర్స్ బయట నుంచే ఎవరు కూడా అన్ఆథరైజ్డ్ పర్సన్స్ ఎంట్రీ లేకుండా రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. ఫ్రమ్ రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్నటువంటి అన్ని వెహికల్స్కి దివాన్ చెరువు పాయింట్లో నుంచి ఓన్లీ పాస్ హోల్డర్స్, ఏజెంట్స్, స్టాఫ్, క్యాండిడేట్స్, ఆఫీసర్స్ వీళ్ళు తప్ప మిగతా ఎవరికి, చీఫ్ ఎలక్షన్ ఏజెంట్స్ వీళ్ళు తప్ప ఎవరికి కూడా ఎంట్రీ ఉండదు. అండ్ దివాన్ చెరువు ఇది రాజమండ్రి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి, అలాగే వైజాగ్ సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి రాజానగరం అండ్ అనపర్తి కాన్స్టిట్యుయెన్సీస్కి ఇంపార్టెంట్గా దుర్గమ్మ తల్లి టెంపుల్ పాయింట్ రాజానగర్ జంక్షన్ నుంచి తర్వాత ఎవరికి కూడా అన్ఆథరైజ్డ్ ఎంట్రీ పాసెస్ ఉండదు. ఓన్లీ పాస్ హోల్డర్స్కి మాత్రమే ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. ట్రాఫిక్ డైవర్షన్స్కి వచ్చేసరికి విజయవాడ సైడ్ నుంచి వైజాగ్ వెళ్తున్న మొత్తం ట్రాఫిక్ని ఇంక్లూడింగ్ హెవీ వెహికల్స్ అన్నిటి కూడా మనం కొంతమూరు అండర్ బ్రిడ్జ్లో నుంచి గోకవరం మీదుగా మలిసాల, జగ్గంపేట ఇలాగా డైవర్ట్ చేయడం జరుగుతుంది. అండ్ వైజాగ్ సైడ్ నుంచి విజయవాడ వెళ్ళే మొత్తం ట్రాఫిక్ని ఫస్ట్ డైవర్షన్ కత్తిపూడిలో ఉంటుంది, కాకినాడ మీద వెళ్తుంది. సెకండ్ డైవర్షన్ వచ్చి ఏడీబీ రోడ్లో ఉంటుంది. సో ఇటు మనకు రావులపాలెం సైడ్ నుంచి వస్తున్న ట్రాఫిక్ టువర్డ్స్ కాకినాడ వెళ్ళే ట్రాఫిక్ని మొత్తం మనము వేమగిరి నుంచి విల్ బి డైవర్టింగ్ టువర్డ్స్ కాకినాడ అండ్ టువర్డ్స్ 0 పాయింట్ దాకా వచ్చి మళ్ళీ వాళ్ళు విజయవాడ సైడ్ వెళ్ళే వాళ్ళు రావులపాలెం నుంచి వెళ్ళేటట్టుంటే వాళ్ళని కూడా డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది ఓవరాల్ ట్రాఫిక్ డైవర్షన్స్. అండ్ పార్కింగ్ ప్లేసెస్కి ఆల్రెడీ మేడం చెప్పారు. సో దివాన్ చెరువు పాయింట్లో మనకు డివివి రాజు లేఅవుట్లో అన్ని ఏజెంట్స్కి పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. మీడియా స్టాఫ్ అందరికీ కూడా గైడ్ కాలేజ్లో అరేంజ్ చేయడం జరిగింది. రాజానగరం అనపర్తి సైడ్ నుంచి వస్తున్న వాళ్ళకి అదే దుర్గమ్మ తల్లి టెంపుల్ అపోజిట్ సైడ్న ఒక లేఅవుట్లో పార్కింగ్ అరేంజ్ చేయడం జరిగింది. అక్కడి నుంచి బస్సెస్ మేడం గారు అరేంజ్ చేశారు, అక్కడి నుంచి బస్సెస్లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ ఎటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్, కెమెరా, పెన్ కెమెరా, బటన్ కెమెరా, స్మార్ట్ వాచెస్, మొబైల్స్ ఏది కూడా నా అడ్వైజ్ ఏంటంటే తీసుకురావద్దు. సో ఇన్ కేస్ తీసుకొస్తే ఇట్ విల్ బి డిపాజిటెడ్, బట్ ఇట్స్ బెటర్ నాట్ టు క్యారీ. అండ్ మన వాళ్ళు ఆల్రెడీ అడిగారు. సో ఆ రోజు డ్రై డే ఉంటుంది. డ్రై డే ఉన్నప్పటికీ ఎవరైనా తాగి వస్తే ఖచ్చితంగా ప్రతి యాక్సెస్ కంట్రోల్ పాయింట్ దగ్గర బ్రెత్ అనలైజర్స్ ఉంటాయి అండ్ కేసెస్ విల్ ఆల్సో బి రిజిస్టర్డ్. అండ్ ఎంసీసీ మనకు 6th దాకా కంటిన్యూ అవుతుంది అండ్ ఆల్సో 144 అండ్ సిఆర్పిసి అండ్ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ కూడా ఉంటాయి. సో కాబట్టి ఎటువంటి విక్టరీ ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ 6th దాకా పర్మిషన్ ఉండదు, ఇంక్లూడింగ్ బర్నింగ్ ఆఫ్ ఫైర్ క్రాకర్స్. సో సెన్సిటివ్ విలేజెస్ ఎక్కడ గొడవ జరగచ్చు అని ఇప్పుడే అడిగారు. సో దాదాపుగా 162 అలాంటి ప్లేసెస్ని, విలేజెస్ని మనం ఐడెంటిఫై చేశాము. గత 5 సంవత్సరాల్లో ఎక్కడెక్కడ పొలిటికల్ క్లాషెస్, క్యాస్ట్ బేస్డ్ క్లాషెస్ ఇవన్నీ జరిగాయి. ఇలాంటివన్నీ ఆల్రెడీ షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్ వచ్చిన తర్వాత నుంచే, ఈరోజు మధ్యాహ్నం నుంచే మనము అక్కడ అడిషనల్గా పికెట్స్ అండ్ మొబైల్ పార్టీస్ని డిప్లాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ ఇట్ విల్ కంటిన్యూ టిల్ ద ఫార్మేషన్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ సెన్సిటివ్ ప్లేసెస్లోనే ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మే 13 తర్వాత దాదాపు 70 కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్స్ కూడా చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి లిక్కర్ ఉండొచ్చు, ఐడి అండ్ అన్ఆథరైజ్డ్ వితౌట్ డాక్యుమెంట్స్ లేని బైక్స్ కూడా ఆల్మోస్ట్ 600 వెహికల్స్ దాకా కూడా మనము సీజ్ చేసి ఉన్నాము లాస్ట్ 15 డేస్లో. సో ఈ సెన్సిటివ్ విలేజెస్ అండ్ ఆల్ ద చెక్ పాయింట్స్లో కూడా మనము కెమెరాస్ కూడా ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఉంటాయి. అదనంగా 10 డ్రోన్ కెమెరాస్ కూడా విచ్ లైవ్ స్ట్రీమ్ ఫెసిలిటీతో పాటుగా మనము హైర్ చేసుకుంటున్నాము.
కౌంటింగ్ సెంటర్ ఇన్ అండ్ అరౌండ్ ఆల్ సెన్సిటివ్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ అండ్ సిటీ ఎక్కడ క్రౌడ్ మొబిలైజ్ అవుతుంది ఇలాంటి అన్ని చోట్ల కంటిన్యూస్గా లైవ్ స్ట్రీమ్తో పాటుగా మన కంట్రోల్ రూమ్లో మానిటర్ చేయడం జరుగుతుంది. సీసీ కెమెరాస్ ఓవరాల్గా ఒక 160 కెమెరాస్ మనం కౌంటింగ్ సెంటర్లోనే పెట్టాము. అది కాకుండా 16 పార్టీ ఆఫీసెస్, 18 క్యాండిడేట్స్ హౌసెస్ దగ్గర కూడా మనం సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేస్తున్నాము. అండ్ 10 డ్రోన్ కెమెరాస్ సిటీ క్రౌడ్ ఎక్కడ మొబిలైజ్ అవుతుంది అలాంటి చోట్ల కూడా మానిటరింగ్కి 10 డ్రోన్ కెమెరాస్ కూడా పెడుతున్నాము. బయట ఉంటాయి, లోపల కూడా ఉంటాయి, అది స్ట్రీమింగ్ రాదు, అది సేవ్ అవుతుంది. అంటే కౌంటింగ్ రూమ్లో కూడా ఉంటుంది బికాస్ కౌంటింగ్ ఏజెంట్స్ అంటే అలా ఉండదు, అంటే లోపల